హలో గైస్, ఈరోజు నేను ఉల్లిగడ్డ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇంత సైజులో ఉండాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకున్నాం కదా. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడంత మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా వచ్చేంత వరకు ఆగాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం కారం, సరిపడంత కారం, ఇంకా పసుపు, చిటికెడంత పసుపు వేసుకోవాలి. తర్వాత కలుపుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా బాగా కలుపుకొని చింతపండు వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత చింతపండు వేసుకొని పుల్లగా సరిపోయేంత వేసుకొని కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత కొంచెంసేపు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఇలా అవుతుంది. తర్వాత మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే. తర్వాత దీన్ని మనం కూల్ అయ్యేంత వరకు ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కూల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని మనం ఒక దానిలోకి తీసుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ పడుతుందని భయం. ఎండుమిర్చి వేసేసుకొని ఇలా వేసేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనం టేస్ట్ కోసం కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని మంచి చిన్న కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, చూడండి సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా?